నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి అధికారులు మిషన్ మోడ్లో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. విలాసవంతమైన జీవితం కోసం 480 కోట్ల ప్రజాధనంతో ఋషికొండలో కళ్లు చెదిరే ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. దివ్యాంగులందరికీ 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. భావపూర్ దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగన ఆదిశేషు. విలాసవంతమైన జీవితం కోసం 480 కోట్ల ప్రజాధనంతో ఋషికొండలో కళ్లు చెదిరే ప్యాలెస్ ను జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. అదేవిధంగా బాత్ టబ్ కోసం 12 లక్షలు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. హరిత రీసెర్చ్ గదులను పడవేసి విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని అన్నారు. దీని ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారు. ఇక్కడ విశాఖపట్నం ఋషికొండ బీచ్ అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకు ముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్. అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే. అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది, వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను, కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్ ఇస్తాను మీకు, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతే ఆ రోజు మనకి ఏదంటే ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గలాగా ఆనాడు వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు, ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బులు వస్తాయి? మొత్తం జీవోలు. అడవిపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 554 కిలోమీటర్లు చిట్ట చివర ఉన్న రిజర్వాయర్ అని అన్నారు. రిజర్వాయర్ పనులు పూర్తి చేసుకుంటే 5 నియోజకవర్గాల్లోని 80,000 ఎకరాల సాగు భూమికి నీరు అందించవచ్చని అన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎటువంటి పనులు చేయలేదని పేర్కొన్నారు. ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో, మరి ఇది హంద్రీనివా సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది 554 కిలోమీటర్ల చిట్ట చివర ఉన్నటువంటి రిజర్వాయర్ అధ్యక్ష.
ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ మనం పనులు పూర్తి చేసుకుంటే గౌరవ సభ్యులు చెప్పినట్లుగానే ఏదైతే పీలేరు, పొంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు అంటే ఒక 5 కాన్స్టిట్యున్సీలు 15 మండలాలకు సంబంధించి దగ్గర 80,100 ఎకరాల ఆయకట్టుకి ఇది సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే ఈ పనులన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ అడవిపల్లి రిజర్వాయర్ కి సంబంధించిన పనులు అయితే 100% కూడా పూర్తయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే ఏదైతే దురదృష్టం అంటే ఈ అడవిపల్లి రిజర్వాయర్ కి ఏదైతే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అంటే ఈ అంద్రినివా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే వాటర్ రావాల్సి ఉందో ఆ మెయిన్ కెనాల్ కి సంబంధించినటువంటి వర్క్స్, అదేవిధంగా ఈ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నేవా బ్రాంచ్ కెనాల్, అదేవిధంగా వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు అంటే రిజర్వాయర్ 100% పూర్తయింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవి 0 అధ్యక్ష గత 5 సంవత్సరాల పాలనలో అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో చాలా క్లియర్ గా ఏదైతే ఈ అడవిపల్లి రిజర్వాయర్ కి సంబంధించినటువంటి నీరు అందించేటువంటి ఈ HNSS మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి 2 అడ్డంకులు అంటే ప్రధానంగా మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే 400 కిలోమీటర్ల నుంచి 490 కిలోమీటర్ల మధ్య 200 మీటర్ల ఎర్త్ వరకు, అదేవిధంగా టన్నెల్ లైనింగ్, 6 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది 210 కోట్ల రూపాయలు దానికి ప్రతిపాదనలు. అదేవిధంగా 490 కిలోమీటర్ల నుండి 554 కిలోమీటర్ల వరకు కూడా 300 మీటర్స్ ఎర్త్ వర్క్ బ్యాలెన్స్, అదేవిధంగా 9 స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ భూసేకరణ దీనికి ఒక 75 కోట్ల రూపాయలు. అదేవిధంగా నేవా బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి 925 మీటర్ల ఎర్త్ వరకు 45 స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక 65 కోట్ల రూపాయలు, టోటల్ గా ఒక 350 కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. తొందరలోనే అవన్నీ కూడా మేము టెండర్స్ ప్రక్రియని తీసుకుని ఆ పనులు ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అయితే దీనికి మెయిన్ గా మనం ఏదైతే ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క అడవిపల్లి రిజర్వాయర్ ని మనం పూర్తి చేసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నా కూడా వాళ్ళకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే హంద్రీనివాకి 554 కిలోమీటర్ చిట్ట చివరన రిజర్వాయర్ ఏదైతే హంద్రీనివా ఏదైతే ఉందో మెయిన్ కెనాల్ లో నీరు వస్తేనే ఆ జలాశయానికి నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనివాని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో 3850 క్యూసెక్లకి ఆ రోజు మోటార్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దురదృష్టం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 3850కి మోటార్స్ ఉన్నా కూడా ఏదైతే హంద్రీనివా మెయిన్ కెనాల్ వైండింగ్ గాని లైనింగ్ గాని చేయకపోవడం వల్ల ఈ రోజు కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే దాని యూటిలైజేషన్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 1800 క్యూసెక్లు కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఐస్ ముక్క ఈ చేతిలో పెట్టి చేతులు మారే కొద్ది కరిగిపోయి లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏమి మేలకంటే ఎలా ఉంటుందో అదే విధంగా నేను కూడా హంద్రీనివాని పరిశీలిస్తే మాల్యాల దగ్గర 1800 మరి వస్తూ ఉంటే మరి అది కిందకు వచ్చే సమయానికి ఏమి మిగిలినటువంటి పరిస్థితి వద్ద అందులో 216 కిలోమీటర్లు జీడిపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 1200 క్యూసెక్లు వస్తుంది అధ్యక్ష. మళ్ళీ తర్వాత 400 కిలోమీటర్లు పొంగనూరు కాడికి వచ్చేప్పటికి అది 300 క్యూసెక్లు మిగులుతుంది అధ్యక్ష. కడకి ఆయన జలాశయం వచ్చేటప్పటికి 0 అవుతుంది అధ్యక్ష. అందుకే అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రశ్న అయిందైనా దానికి సంబంధించి హంద్రీనివా సంబంధించి చాలా మంది సభ్యులు ఉన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్ లో పెట్టి హంద్రీనివాకి ఎక్స్టెన్షన్ వైండింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే 3800 మాల్యాల్లో ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే జీడిపల్లి అంటే ప్రజెంట్ మరి 1200 వస్తుంటే దానికి 2800 వస్తుంది అధ్యక్ష మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల. తద్వారా 400 కిలోమీటర్ పొంగనూరు ప్రజెంట్ 300 వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల 1650 వస్తుంది అధ్యక్ష. ఆ 1650 దగ్గర నుంచి అటు పొంగనూరుకి 840 పోతే ఇటు ఏదైతే అడవిపల్లికి ఇంకా 810 ఉంటుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా ఒక సమగ్రంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అడుగు కూడా ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతోటే ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారమే హంద్రీనివాని ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే మేము ఈ 5 నెలల కాలంలోనే ఈ హంద్రీనివాకి ఇప్పుడు 2600 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు టెండర్స్ పెరగడానికి ఇప్పుడు ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది అధ్యక్ష. ఈ 2600 కోట్లతో పాటుగా అడవిపల్లి రిజర్వాయర్ సంబంధించి 350 కోట్లు అంటే 2950 కోట్లు అంటే దగ్గర ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా హంద్రీనివాకు ఈ మొదటి 5 నెలల్లోనే 3000 కోట్ల
కోట్ల రూపాయలు అక్షరాల ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతూ ఉందని అంటే ఆ యొక్క అందరి నివారణ పూర్తి చేయడానికి ఆ యొక్క రాయలసీమ కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే అటు అనంతపురం, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు ఇటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆ సాగునీరు, తాగునీరు. రెడ్ క్రాస్ సంస్థ సేవలు శ్లాఘనీయమని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల నుండి దిగుమతి అయిన విలువైన బ్లాంకెట్స్, పౌష్టికాహార కిట్లను 25 మంది గర్భిణులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్థానిక కలెక్టరేట్లో ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణులకు కాన్పులు జరగాలని కలెక్టర్ అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గర్భిణులు ఉండాలని, సురక్షితంగా కాన్పు జరగాలని ఆయన ఆకాంక్షించారు. గర్భిణులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరగాలన్నారు. నవ సమాజ నిర్మాణంలో భాగంగా గర్భిణులకు మెరుగైన వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. వారి కాన్పుల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు జరిగితే 6,000 రూపాయలు గర్భిణికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కాన్పు తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వందేనన్నారు. గర్భిణులు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. నిర్లిప్తత ఉండరాదని, ప్రాణంతో చెలగాటం ఆడరాదన్నారు. జన్మనిచ్చిన తల్లితో పాటు శిశువుకు టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. సమాజానికి సేవలందించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లులపై ఉందన్నారు. మీరంతా క్షేమంగా ఉండాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నారాయణ భట్టు బాపట్ల జిల్లాలో అందిస్తున్న సేవలు మరువలేనివని ప్రశంసించారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చే అర్జీదారులకు ప్రతి సోమవారం ఉచితంగా పెట్టడం అభినందనీయమని అన్నారు. సామాజిక సేవల్లో దాతల సహాయం తీసుకుని వారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. రెడ్ క్రాస్ సేవలు మానవత్వం పరిమళించేలా ఉన్నాయని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చే వారందరికీ ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఎవరు సమస్యలతో వచ్చినా అవన్నీ తనవిగా భావిస్తూ జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తక్షణమే పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారని వివరించారు. కలెక్టరేట్ వద్ద మంచినీటి బోరు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, వైద్యాధికారులు, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు కావాల్సిన వాడు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా ఒక కార్యక్రమం. రెండో కార్యక్రమం మీరు కూడా చేయవలసిన కార్యక్రమం, ప్రతి ఒక్కరు కూడా ఒక్క మొక్క 2 మొక్కలను నాటండి. అమ్మ మొక్కలు, అది మన అమ్మ మొక్క. అది ఒక కార్యక్రమం కూడా సారు చేతుల మీదుగా చేసి కార్యక్రమం. మనం అనుకున్నది ఏంటంటే 8 నెలలు వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలకు రాబోయేది బాగా చలికాలం కనుక ఆ చలికాలంలో రెడ్ క్రాస్ తరఫున మంచి ఉలెన్ బ్లాంకెట్స్ ఇద్దామని. మీకు డెలివరీ అనేది హాస్పిటల్లోనే జరిగితే సురక్షితంగా ఉంటుంది. పొరపాటున కూడా మన ఇరుగు పొరుగులో ఎవరన్నా ఒక ముసలావిడ చేస్తుంది డెలివరీ, బాగా చేస్తుంది, ఆవిడ హస్తవాసి చాలా మంచిది అని అనుకొని, లేదా ఎవరైనా రిటైర్ అయిపోయినటువంటి నర్సులు ఎవరైనా డెలివరీ చేస్తున్నారు, తక్కువ డబ్బులు అయిపోతుంది అని పొరపాటు పడి, లేదా రిటైర్డ్ డాక్టర్లు ఎవరో చేస్తున్నారు అని పొరపాటు పడి, లేదా రిటైర్డ్ ఏఎన్ఎంఓ స్టాఫ్ నర్సు చేస్తున్నారు అని, లేదా వర్కింగ్ ఏఎన్ఎంఓ వర్కింగ్ స్టాఫ్ నర్సు, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఏఎన్ఎంఆర్ స్టాఫ్ నర్స్ ఎవరైనా ఇంటి దగ్గర చేస్తున్నారని మీరు పొరపాటు పడి తక్కువ డబ్బులని ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి చోటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆల్ పిహెచ్సిస్ లో లేబర్ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిట్లో ఒక్కో మండల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, కొన్ని చోట్ల 2, 3, 4 కూడా ఉన్నాయి. అట్లనే మీకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా డెలివరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ముందుగానే ప్రతి నెల క్రమం తప్పకుండా మీ బీపీని చెకప్ చేసుకుంటూ, మీ ఆరోగ్య పరిస్థితుల్ని మానిటర్ చేసుకుంటూ, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది రెగ్యులర్ చెకప్స్ మీరు చేయించుకుంటూ, ఆ డెలివరీ డేట్ కూడా మీరు ముందుగానే తెలుసుకొని డాక్టర్స్ ద్వారా ఆ డేట్కి 1-2 రోజులు ముందుగానే మీరు హాస్పిటల్కి వచ్చి చూపించుకొని, మీరు హాస్పిటల్లో ఉండి సురక్షితంగా డెలివరీ అయ్యి మీ పాపాయితో మీరు ఇంటికి నవ్వుకుంటూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో వెళ్లే విధంగా ప్రభుత్వం మీకు తోడ్పాటిస్తా ఉంది. మీరు వెళ్ళిపోయి ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు, అలాంటి పొరపాట్లు చేయకూడదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యేటట్టు చేసుకోవాలి. మీ పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్ ఉంటుంది. ప్రభుత్వ హాస్పిటల్లో కార్డు ఇస్తారు, ఒక కార్డు. ఆ కార్డులో ఎన్ని నెలలకి ఏమేమి వ్యాక్సినేషన్ వేయాలి, బీసీజీ గురించి, పోలియో గురించి, రకరకాల ఏ జబ్బులకైతే ఇప్పటి వరకు సైన్స్ లో నిరోధించేదానికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ఆ వ్యాక్సినేషన్స్ మీరు క్రమం తప్పకుండా మీ పిల్లలకి వేయించాలి. అట్లానే మీరు ఇన్స్టిట్యూషనల్లో డెలివరీ అయినప్పుడు మీకు 6,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య సేవ కింద 5,000 రూపాయలు, మరియు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మరో 1,000 రూపాయలు
6,000 రూపాయలు మీకు డబ్బులు వస్తుంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయినప్పుడు 6,000 రూపాయల డబ్బు మీ బాగోగుల కోసం, మీకు అత్యవసరాల కోసం ఆ డబ్బు ప్రభుత్వం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంటికి మిమ్మల్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో క్షేమంగా మీ పాపాయితో మిమ్మల్ని పంపించేటువంటిది కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అన్నింటినీ ఉపయోగించుకుంటూ మీ పిల్లల్ని కూడా గొప్పగా మీరు తీర్చిదిద్దుకొని బాగా చదివించుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టు గారు రిటైర్డ్ టీచర్. ఆయన ఎంతో సేవాభావంతో బాపట్లలో అనేక కార్యక్రమాల్లో వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆయన మనకి సర్వీస్ ఓరియంటెడ్ గా కనబడుతున్నారు. పెద్దవాడైనప్పటికీ కూడా ఎంతో చలాకీగా తిరుగుతూ పబ్లిక్ ఎంతో ఉపయోగపడే పనులు చేస్తున్నారు. చాలా మంది ఆయన శిష్యులు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి మాకు నిజంగానే తెలియదు, ప్రతి సోమవారం వచ్చే వాళ్ళకి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు రెడ్ క్రాస్ తరఫున అనేసి. ఆయన యథాలాపంగా ఏదో మాట్లాడుతూ చెప్పినప్పుడు నేను దాన్ని ఆలకించి విని, ఓహో అలా చేస్తున్నారా, ఎంతమందికి చేస్తున్నారు, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అడిగినప్పుడు సుమారుగా 150-200 మందికి మేము భోజనం పెడుతున్నాము. ఎంత ఖర్చు అవుతుందంటే 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సోమవారం రోజున. మరి ఎలా భరిస్తున్నారు ఆ డబ్బుల్ని అంటే డోనార్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము అంటే, నేను ఈరోజు మా డిఆర్ఓ గారికి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ మండే, సోమవారం మాత్రమే కాకుండా మనం ప్రతి నెల 3వ శుక్రవారం వికలాంగుల కోసం, 4వ శుక్రవారం ట్రైబల్ కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ డేలు ప్రకటించాం ఈ రోజున. సో ఆ గ్రీవెన్స్ డేలకు వచ్చేటువంటి వాళ్ళు ఇంకా నిరుపేదలు, వికలాంగులు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు అఫోర్డబిలిటీ ఉండదు, ట్రైబల్ దగ్గర కూడా అఫోర్డబిలిటీ ఉండదు, ఎంతో దూరం నుంచి బస్ ఛార్జీలు పెట్టుకొని వస్తారు, ఇక్కడ ఏమీ దొరకదు, కాబట్టి వాళ్ళకు కూడా మనం భోజనం పెడతాము అని చెప్పి. అట్లనే సోమవారం ఆయన పెడుతున్న భోజనంలో కానీ మిగతా రోజులకు కానీ మనకి రెడ్ క్రాస్ సైడ్ నుంచి ఫండింగ్ సరిపోనప్పుడు కలెక్టరేట్ నుంచి మనం ఫండింగ్ సపోర్ట్ చేసి పెట్టడానికి నిశ్చయం చేసుకున్నాం. సామాజిక సేవలో రెడ్ క్రాస్ సంస్థ ప్రథమ శ్రేణిలో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. దేవకి వెంకట సుబ్రహ్మణ్యం ఉషారాణి సహకారంతో రెడ్ క్రాస్ సంస్థ కలెక్టరేట్ ఎదుట మంచినీటి బోరింగ్ ను ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చే ఆర్జీదారులకు రెడ్ క్రాస్ సంస్థ ప్రతి ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి త్రాగునీటి సమస్య లేకుండా బోరింగ్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఇక్కడికి వచ్చే ఆర్జీదారులకు ఇలాంటి ఇబ్బంది ఏర్పడకుండా షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెడ్ క్రాస్ సంస్థ బోర్ ఏర్పాటుతో ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, రెడ్ క్రాస్ సంస్థ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, కమిటీ సభ్యులు డి రామసుబ్బారావు, దేవి రమణబాబు, జె సత్యనారాయణ రాజు, బి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులందరికీ కూడా 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలని బావపూర్ దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన్ ఆదిశేషు కోరారు. బాపట్ల నియోజకవర్గంలోని పివి పాలెంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ భవనంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. డిసెంబర్ 3వ తేదీన జరుగు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు నాటికి సమస్యలు పరిష్కరించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగులకు ఇళ్ల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పివి పాలెం మండల పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే దివ్యాంగులకు సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం దివ్యాంగులందరూ ఐకమత్యంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకులు పాతూరు బాలసుందరి, కె కోటేశ్వరరావు, పవన్ కుమార్, మన్యం గూడర్, శ్రీనివాసరావు, సుబ్బారావు, నాగమణి, సుబ్బరావమ్మ, శ్రీదేవి, పాల్కుమార్, అరుణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తారీఖు నాడు, డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తారీఖు నాడు మన ఒక బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఒక్క కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నతమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పెద్దవారు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. మన ఒక సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా 300 యూనిట్లు ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 సెంటు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగుడికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ఒక్క సమస్యల మీద
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళడం కొరకు మరి ఈ నెల 25వ తారీఖు నాడు సోమవారం నాడు ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరణాలు కావాల్సిన వాళ్ళు సంఘకారులు కానీ వీల్ చైర్ బ్యాటరీ వెహికల్స్ కావాల్సిన వారు ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని మన ఒక కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెలకి అదేవిధంగా మా ఒక పీవీపాలెం మండలంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు పీవీపాలెం మండలంలో పత్రికా సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి మరీ తెలియజే ఎస్ఎన్పి అగ్రహారం శివాలయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పీఠం వద్ద స్వాములకు ప్రతిరోజు భజన పాటలతో భిక్ష కార్యక్రమం జరుగుతుందని గురుస్వామి పసుపులెట్టి శివ తెలిపారు. బాపట్ల పట్టణంలోని 13వ వార్డులో వేంచేస్తున్న శ్రీ గంగా పర్వతి వర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పసుపులెట్టి శివ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పీఠం వద్ద ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేసి అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తి పాటలతో భక్తుల తన్మయంలో తెలిపోయే విధంగా ఎంతో మధురానుభూతమైన భక్తి పాటలతో భజన చేసి అనంతరం కంది స్వాములతో 18 మెట్లు అయినటువంటి పడిని వెలిగించి అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన పేట తుల్లులు ఆడుతూ పూజ ముగించిన అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతిరోజు 150 నుండి 200 దాకా దీక్షాపరులు భజనలో పాల్గొని భిక్ష స్వీకరిస్తున్నారని ప్రజల్లో రోజురోజుకి భక్తిభావం బాగా పెరుగుతుందని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఇలాగే పెరుగుతూ ఉండాలని దీక్ష స్వీకరించిన ప్రతి ఒక్కరిని హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి సదా ఇళ్లవెల్ల వాళ్ళని చల్లగా చూడాలని గురుస్వామి పసుపులెట్టి శివ తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి అధికారులు మిషన్ మోడ్లో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మార్గనిర్దేశనం చేశారు. డిస్ట్రిక్ట్ వాటర్ శానిటేషన్ మిషన్ జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కమిటీదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు నిర్మాణం పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కలెక్టర్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా బాపట్ల జిల్లాను ముందుకు తీసుకెళ్లాలన్నారు. బాపట్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 3.64 లక్షల గృహాలు ఉండగా 1.48 లక్షల గృహాలకు కొలాయిలు బిగించినట్టు తెలిపారు. మిగిలిన 2.16 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. ప్రతి ఇంటికి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జల జీవన్ మిషన్ కింద జిల్లాకు మంజూరైన పనుల్లో పెండింగ్ పనులు 994 చేపట్టడానికి అనుమతి పొందాల్సి ఉందన్నారు. 587 కోట్ల నిధులతో పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి తిరుగు అనుమతి పొందేలా నివేదించాలన్నారు. బాపట్ల జిల్లాలో 960 ఆవాస ప్రాంతాలు ఉండగా అందులో 369 పీడబ్ల్యూఎస్ పథకాలు, 25 సిపిడబ్ల్యూఎస్ పథకాలు, 5083 చేతి పంపులు మనుగడలో ఉన్నాయన్నారు. సిపిడబ్ల్యూ పథకాల నిర్వహణ మరమ్మతులకు 6.9 కోట్ల నిధులు కావాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లా పరిషత్ నిధులతో పనులు చేపట్టాలన్నారు. చీరాల వేటపాలెం మండలాల్లో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 160 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలన్నారు. జనజీవన్ మిషన్ కింద పెండింగ్ పనులన్నీ మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ ఆర్డబ్ల్యూఎస్ఈ అనంతరాజు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అంటే ఇది ఒక మిషన్ మోడ్లో మనము డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి వర్క్స్ని, శానిటేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ని మిషన్ మోడ్లో వీటిని మనము పీరియాడికల్గా మీటింగ్స్ పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్ ఇండియా సెంట్రల్ స్కీమ్ మనకి ఏం అందుబాటులో ఉందంటే మీ అందరికీ తెలిసి జల్ జీవన్ మిషన్ అందుబాటులో ఉంది. సో ఈ జేజేఎం జల్ జీవన్ మిషన్ మోడ్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనకు శానిటేషన్ విషయంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఇన్ కన్వర్జెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కూడా మిషన్ మోడ్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఇంకా అది 2026 వరకు కూడా చేయడానికి మిషన్ మోడ్లో మనం అందరం చేస్తూ ఉన్నాం.
ఈ రెండు మిషన్స్ ని కన్వర్జ్ చేస్తూ జల్ జీవన్ మిషన్ ని విచ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ద ఎంటైర్ రూరల్ ఏరియా అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్ అండ్ ఆల్సో కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్, కమ్యూనిటీ శానిటరీ సెంటర్స్ అండి. సో ఈ విధంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ని, ఇండివిజువల్ టాయిలెట్స్ ని, సాలిడ్ వేస్ట్ ని, గ్రే వాటర్ వేస్ట్ ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమని పిలుస్తుంది, శానిటేషన్ సంబంధించిన డ్రైన్ వాటర్ ని ఏమని పిలుస్తారు అంటే గ్రే వాటర్ అని పిలుస్తారు. సో మిగతా వేస్ట్ ఏదైతే ప్లాస్టిక్ అవ్వచ్చు, చెత్త చెదారం అవ్వచ్చు, కిచెన్ లో వచ్చే వేస్ట్, దీని అంతటినీ మనం సాలిడ్ వేస్ట్ అంటాం. సో సాలిడ్ వేస్ట్ ని కానీ గ్రే వాటర్ వేస్ట్ ని కానీ ఈ రెండింటిని మేనేజ్ చేసి మనం అభివృద్ధి చెందిన దేశాలతో సరసన నిలబడి ఒక పక్కాగా వీటిని మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ కు వెళ్ళిపోవడం కోసం దోహదం చేసేదే స్వచ్ఛ భారత్ మిషన్. ఒక పక్క జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగేటటువంటి మంచి నీళ్లు అందించడం, ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇతర మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీళ్లు అందించడం జల్ జీవన్ మిషన్ బాధ్యత. ఒకవైపున డ్రైనేజ్ వాటర్ అంతటినీ కూడా క్లీన్ గా గ్రామంలో కానీ లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడం, ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించడం, సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ ని మేనేజ్మెంట్ చేయడం స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యత. ఈ రెండు మిషన్స్ ని కన్వర్జెన్స్ చేసి జిల్లా లెవెల్లో పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత DWS. ఇవన్నీ కూడా రెండు ఇండివిజువల్ గా మిషన్ మోడ్ లో దాదాపు 4 ఏళ్ళు అయిందనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆల్రెడీ మిషన్ మోడ్ లో జరుగుతున్నాయి ప్యారలల్ గా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే SBM ఎక్కడ దాకా వచ్చింది అని అంటున్నాయి మన లెక్కలంటే 56% అని చెప్పి చెప్తున్నారు. 56% మన SBM అంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కావచ్చు, కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ కావచ్చు, మనము 56% కవర్ చేసాం. దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ కవరింగ్ 44% ఇంకా మనం కవర్ చేయాలి. అట్లానే మనం JJM కింద చూసుకున్నప్పుడు దాదాపుగా మోర్ దాన్ 70 ఆర్ అట్ అబౌట్ 78.75% మనము JJM లో వర్క్స్ ని కంప్లీట్ చేసుకున్నాము అని చెప్పి మనకు, అంటే వాట్ ఐఎమ్ టెల్లింగ్ దీస్ ఆర్ ద బ్రాడ్ ఫిగర్స్, నాట్ ద బ్యాలెన్స్ ని ఇప్పుడు మనం కవర్ చేయాలి. అంటే ఇప్పుడు మన DWSM రెండింటిని మనందరం కలిసి, ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న మీరు, నేను, RWSSC, మన డిస్ట్రిక్ట్. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ నవంబర్ 19, 1917లో జన్మించారు. ఈమె అక్టోబర్ 31, 1984లో మృతి చెందారు. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆమె. 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత ఆమెకే దక్కితుందన్నారు. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఏకైక కుమార్తె. జవహర్లాల్ నెహ్రూ మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికైంది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా పనిచేసింది. మోతీలాల్ నెహ్రూ పేరు మోసిన న్యాయవాది. సంపదలకు నిలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీష్ స్నేహితులు, బ్రిటిష్ వారు స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్లాల్ నెహ్రూ కోడలు కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుండి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడడానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు నవీన సాంప్రదాయానికి అలవాటు పడినవారు. ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానంగా అలహాబాద్లోని ఆనంద్ భవన్లో ఆమె జన్మించారు. ఆమె మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్లోని వైశాఖి పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్లో జరిపిన మారణకాండలో కొన్ని వేలాది మంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలివేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తువులన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తుల్ని మాత్రమే ధరించడం మొదలుపెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూల్ మానిపించాడు. ఇది మొదటి వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరు స్వాతంత్ర్యం కోసం కథన రంగంలోకి దూగారు. చిన్నారి ఇందిరా సైతం తన విదేశీ బొమ్మల్ని వదిలివేసింది. ఇప్పటిదాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించిన ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదిరిది స్వతంత్ర భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఆమె మృతి చెందిన ప్రజల గుండెల్లో ఎప్పుడు ప్రతిలంగా నిలిచిపోయింది. ఇప్పటికీ కాంగ్రెస్ అంటే ఇందిరా గాంధీ కాంగ్రెస్ అంటారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి అధికారులు మిషన్ మోడ్లో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. విలాసవంతమైన జీవితం కోసం 480 కోట్ల ప్రజాధనంతో రుషికొండలో కళ్లు చెదిరే ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. దివ్యాంగులందరికీ 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. భావపూర్ దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగన ఆదిశేషు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.